Welcome to 9 TV News. చంద్రగిరి కోటలో శ్రీకృష్ణదేవరాయల విగ్రహ ఏర్పాటుకు సంబంధించి జరిగిన అసెంబ్లీ చర్చలో పులివర్తి నాని ముఖ్య పాత్ర పోషించారు. ఆయన రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ విగ్రహ ఏర్పాటుకు కృషి చేయాలని కోరారు. విజయనగర సామ్రాజ్యానికి ముఖ్య కేంద్రంగా ఉన్న ఈ కోటకు చారిత్రక ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే పెనుగొండ తరువాత చంద్రగిరి కోట నుండి పరిపాలన కొనసాగింది. శ్రీకృష్ణదేవరాయల వారు 1471 సంవత్సరం జనవరి 17న జన్మించారు మరియు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామితో ఎంతో అనుబంధం కలిగి ఉన్నారు. వారి పూజార్చనల్లో భాగంగా 7 వారాల నగలను స్వామికి సమర్పించారు. ఈ చర్చి సందర్భంలో ఎమ్మెల్యే పులివర్తి నాని శ్రీకృష్ణదేవరాయల జయంతిని కూడా ప్రభుత్వం తరఫున జరపాలని అసెంబ్లీలో ప్రస్తావించారు. దీనికి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణమరాజు తమ సహాయ సహకారాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. చంద్రుని కోట ఉంది అధ్యక్ష, అది చంద్రుని నియోజకవర్గానికి వస్తుంది. శ్రీకృష్ణదేవరాయలు గారు కట్టించిన కోట. ఈ కోటలో విజయనగర సామ్రాజ్యం అక్కడి నుంచే ఎక్కువ పరిపాలన జరిగింది అధ్యక్ష. పెనుగొండ తర్వాత శ్రీకృష్ణదేవరాయలు గారు జనవరి 17వ తారీఖు 1471 సంవత్సరంలో జన్మించారు అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఇక్కడ శ్రీకృష్ణదేవరాయలు గారికి మన వెంకటేశ్వర స్వామి గారికి ఇద్దరికి అనుబంధం ఉంది అధ్యక్ష. వెంకటేశ్వర స్వామి వారికి 7 వారాల నగలు కూడా ఇచ్చారు అధ్యక్ష. మన వెంకటేశ్వర స్వామికి గుడి లోపల వెళ్ళినప్పుడు పడికావలి దగ్గర మన శ్రీకృష్ణదేవరాయలు నమస్కారం పెడుతూ కూడా స్టాచ్యూ ఒకటి ఉంటుంది అధ్యక్ష. కాబట్టి ఇటువంటి శ్రీకృష్ణదేవరాయలకు సంబంధించినటువంటి ఒక విగ్రహం మా చంద్రగిరి నియోజకవర్గంలో చంద్రగిరి కోటలో పెట్టాలని ప్రభుత్వం తరఫున కోరుకుంటూ, అదేవిధంగా జయంతి అయినటువంటి జనవరి 17వ తారీఖున ఆయన్ని జయంతి మన ప్రభుత్వ పరంగా అధికార దినంగా ప్రకటించాలని కూడా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. ఇది ఇస్తే రాష్ట్రం అందరికి కూడా మన ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని కూడా తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. అంత ప్రముఖ వ్యక్తికి విగ్రహం మీరు చేంజ్ చేస్తే అక్కడ పెడతాం చాలా ఈజీ అండి. మేమందరం కూడా కంట్రిబ్యూట్ చేస్తాం కృష్ణదేవరాయలు గారికి. అంటే అది ఎన్నో పర్మిషన్ అడుగుదాం. అదే అధ్యక్ష, మేము పెట్టించేదని రెడీ అధ్యక్ష. విగ్రహం రెడీ చేసుకుంటే పర్మిషన్ అంత కష్టం కాదు. అది చేస్తాం అధ్యక్ష. ఈ జయంతి మరి కొంచెం చెప్పాలి.